ప్రైస్ తో లాడండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే ఛానల్కి మళ్ళీ భోజనం అయితే పెట్టాలని పెట్టామండి. అంత ఖర్చు అంతా మా వదిన వాళ్ళ అమ్మగారిది, వాళ్ళ డాడీది. తన బర్త్డేకి స్పెషల్ అండి. ఫస్ట్ ప్రార్థనతో అయితే స్టార్ట్ చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఇంకా మేము తీసుకొచ్చిన భోజనం అయితే అందరికీ ఇచ్చారండి. అక్కడ మొత్తం 60 మంది అయితే ఉన్నారండి. అంటే 50 మంది ఏంటి ముసలి వాళ్ళు ఉన్నారండి, పెద్ద వయసు వాళ్ళు. 10 మంది అంటే అక్కడ వాళ్ళకి సేవ చేసేవాళ్ళు అండి. మేము మొత్తం పోయినసారి కూడా మేము తీసుకొని వెళ్ళినప్పుడు 60 మంది అన్నారు. ఈసారి కూడా 60 మంది అనేసరికి మేమైతే మా ఇంటి దగ్గరే వండి తీసుకొని వెళ్ళామండి. మేమైతే ప్రతి సంవత్సరం అలాగే ఇవ్వాలి అని అనుకుంటున్నాము. అలాగే 2-3 సార్లు అయితే ఇచ్చాము. ఈసారి అయితే మా వదిన వాళ్ళ అమ్మ నాన్న పెట్టుకున్నారండి. అలాగే ఇస్తే మాకు చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ మాత్రానికి చాలామందికి 50 నుంచి ఎక్కువ ఉంటుందండి వయసు. మీరు కూడా అలాగే ఎప్పుడన్నా చేయాలి అనుకుంటే మదర్ తెరిసా కాంగ్రిగేషన్ అండి, అక్కడ చేస్తుంది. అక్కడికి వెళ్తే పెట్టచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఆ సిస్టర్ గారిని మా అమ్మగారు ఎంత ఇబ్బంది పెట్టారంటే, వాళ్ళిద్దరు పేసి పడుకుంటే ఒకరి దగ్గర ఒకరు కూర్చొని అని వాళ్ళకు కూడా ఉంది. కానీ అక్కడ ఉన్నంత సేపు మాకు చాలా హ్యాపీగా ఉందండి. మేము ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని అనుకుంటున్నాము. మీరు మా కోసం ప్రార్థన చేయండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. ఇలాంటి వీడియోలు, ఇలాంటి సహాయం మరి ఎన్నో చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా ఏంటంటే ఇంకా ఎవరన్నా హెల్ప్ చేయాలి అనుకుంటే ఒక మెసేజ్ చేయండి. నేను మీ తరఫున చేయాలనుకుంటున్నాను. అదిగోండి, చాలా ఇబ్బంది పెట్టేస్తారండి ఆ వయసు వాళ్ళు. అసలు కూర్చోమన్న చాలు కూర్చోట్లేదు, తినమన్నా తినట్లేదు. కానీ అక్కడ చేసే వాళ్ళ సిస్టర్స్ ఏంటి, పని వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారండి. ఇదండి, మేము పైకి కూడా వచ్చాము. తర్వాత ఇక్కడ ఆంటీ చాలా ఇబ్బంది పడిపోతుంది, ఏడుతుందండి. ఏంటమ్మా అని ఏడుతున్నా ఏంటనేసరికి మమ్మల్ని చూసేసరికి వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలు అందరూ గుర్తుకొచ్చారంట, అందుకే బాధపడుతుంది అని అన్నారు. ఇలాగా కన్న పిల్లలు వదిలేస్తే ఎంత బాధపడతారో పాపం. తర్వాత పైన అండి, మేము పైన కూడా తీసుకొని వెళ్ళారు. పైన అంటే కొంచెం పరిస్థితి బాగున్న పైన ఉంటున్నారు. అంటే ఎవరితో ఇబ్బంది పడిన వాళ్ళని పైన పెట్టారనమాట. ఏడులో కొంతమంది చికెన్ తింటారు, లేకుంటే సాంబార్ వేసుకొని తిన్నారని చాలామంది. చూడండి, ఆ వయసు వాళ్ళతో ఆ వయసు వాళ్ళతో చేదాస్తామంటారు. అసలు చాలా అండి. ఇంకా కొంచెం మాకు టైం అక్కడ ఉంటే మా అన్నయ్యలు ఉయ్యాలు కూడా ఊగారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.